ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరవ స్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. మేషరాశిలో వారందరికీ 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అద్భుతమైనటువంటి వారికి మంచి కాలము అని చెప్పి అనుకోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత, ఉద్యోగస్తులకు మంచి యోగదాయకము, వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారందరికీ బ్యాంకు లోన్లు అందడం కానీ, సరైన సమయంలో విధి విధానంలో తీసుకునే నిర్ణయము చాలా మంచిది అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే అర్ధాష్టమ కుజుడి యొక్క ప్రభావం కలగడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎందుకనగా కుజదోషం ఉండడం వలన కొద్దిపాటి జలగండము, వాయుగండము, జంతువులతో, సర్పాలతో, యంత్రాలతో, ఆయుధాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు దూరపు యొక్క ప్రణాళికలు యోగాన్ని కలిగిస్తాయని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, భార్యాభర్తల్లో ఒకరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన ప్రమోషన్స్ రావడము మంచి యోగదాయకమైన పర్వకాలము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. లాభస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయాలు, హోటల్ వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా సువర్ణపు అధ్యాయపు కాలం అని చెప్పి కూడా గమనించాలి. వ్యయంలో రాహు ఉండడం వల్ల నరదృష్టి, శత్రు ప్రభావాలు, మీ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది అని కూడా గమనించగలగాలి. ఆజ్ఞ ఉంటేనే మీరు ఈ వీడియోను చూస్తారు. అదే కాకుండా ఈ వీడియోను శాంతం వినడం వలన కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ, ధ్యానము, ఆయన భక్తుడిగా మారే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి. కలియుగ కాలంలో కలిని, నరదృష్టిని, శత్రు ప్రభావాలని నివారించేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభకాల సమయంలో మనము స్వామివారికి స్మరణ, కూష్మాండ దీపము, హోమము, ఒక ముడుపును కట్టుకోవడం వలన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ఆనందం మన యొక్క
మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక వీలైనంత వరకు పక్షులకు అనగా కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కలకు యథాశక్తిగా బ్రెడ్లు కానీ బిస్కెట్లు కానీ వండిన ఆహారాన్ని పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో మొదటి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందము వృషభ రాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో కుజ భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరణ వారందరితో కూడా మౌనం, ధ్యానం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలగాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే మీ పైన వారికి ఇంకొంచెము ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి అనంతమైన సంపదకు, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలం. తల్లిదండ్రులతో, పిల్లలతో, సకుటుంబ సపరివార సమేతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు విజయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీ సొంతం చేయబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో రవి బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగం అంటారు. దయచేసి ప్రభుత్వ అధికారులతో, పోలీసులతో కానీ, రక్షణ శాఖతో కానీ, న్యాయశాఖతో కానీ, ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జలగండం, వాయుగండం, యంత్రాలతో, ఆయుధాలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో తగు తిండి, తగు నిద్ర, ఆసనం, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి. అదే కాకుండా కూడా రాజ్యస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం, ఉన్నత స్థాయికి చేరుకోవడం, సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు, సభల యందు, సమావేశాల యందు పాల్గొంటూ విజయం మీ సొంతం, ఆనందానికి కొదవలేదు అని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో రాహు ఉండడం వలన గతంలో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, హోటల్ వ్యాపారాలు కానీ, చేతి వృత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, అనేక వ్యాపార రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది మీ పైన అని చెప్పి గమనించగలగాలి. కనుక ఇన్ని రోజులు చేసిన కష్టానికి, ఇబ్బందులకు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఆసనము, ముద్రను వేయడం వలన కాళభైరవ స్వామి యొక్క ఆశీర్వాదాలతో అద్భుతమైన ఆనందానికి స్వాగతం పలికే కాలం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాలం ఆసన్నమైనప్పుడు భగవంతుడు ఏదో రూపంలో ఇలా వీడియో రూపంలో దర్శనమివ్వడం జరుగుతుంది. కనుక కలియుగ కాలంలో నరదృష్టి, శత్రు ప్రభావాలని తొలగించే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంది. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం. వృషభ రాశి వారికి ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలుకుదాం. మిథున రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆజ్ఞ మీ పైన ఉందని చెప్పి, కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి. అంటే ఇన్ని కోటాన కోట్ల వీడియోలలో ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అన్నట్లయితే
కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, సకల దుష్టగ్రహ దోషాలను తొలగించుకునే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి. కనుక నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో స్వామివారికి పూజ, స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టడం వలన సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి మీకు ఇది ఒక ముందస్తు విషయ పరిజ్ఞాన సూచిక అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కరడం వలన డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమకేతు రేపేం జరగబోతుందో మీకు ముందే తెలుసు. అదే భవిష్యత్తును ప్రణాళికను అంచనా వేసి ఉండగలిగినట్లయితే సకల దుష్టగ్రహాలను కూడా తొలగించుకొని అష్టకష్టాలకు నివారణించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. సప్తమ స్థానంలో బుధాదిత్య రాజయోగం కరణం వలన ప్రేమికులకు మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. భాగ్యస్థానంలో శుక్రుడు మరి శని సంచార స్థితి ఉండడం వల్ల భార్యకు భర్త, భర్తకు భార్య, విలాసవంతమైన వస్తువులు కొనివ్వాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే రాజస్థానంలో రాహువు కూడా సంచారం చేయడం వలన అన్నింటా విజయం మిథున రాశి వారి సొంతం. అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వల్ల ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణము, దేవతార్చన, దేవాలయ దర్శనం చేయడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యము మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. రాశిలోనే కుజ భగవానుడు ఉండడం వలన కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోయే కాలమాసనమైందన్నట్టుగా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఆనందానికి అవధులు లేవు కనుక అపార్థాలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. ఫోన్లు, ల్యాప్టాప్లు, లావాదేవీలు, మెయిల్స్, మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. లేకపోతే శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సహా ఉద్యోగస్తులతో ప్రేమపూర్వకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మీ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి గమనించాలి. అలాగనే 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము, చదువుకునే విద్యార్థులకు చాలా యోగదాయకమైన కాలము, పెట్టుబడులు, బ్యాంకు లోన్లు, ఆకర్షణ అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం. అంటే ఒకవైపు ఏళ్లనాటి శనిలో ప్రభావంతో ఉండబడిన ఈ అష్టమస్థాన శని యొక్క ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక కేవలం ఈ 3 మాసాలలో వీటిని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోయే సమయం ఆసనమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక నూతనమైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి మంచి కాలము, అంటే మంచి భవిష్యత్తును ఆస్వాదించబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో రాహు ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఏదైనా ఒక పని చేసేటప్పుడు పరస్పర అవగాహన ఉండడం వలన అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అనేక రకాలుగా మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో ఉండబడిన వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ మీపై ఉంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ నిరోలు పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుతూ కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఆసనము, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసనమైంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి.
అంటే జాతకంలో గ్రహ దోషాల్ని మనకు మనమే ఎలా తొలగించుకోవాలో, గ్రహ యోగాన్ని ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పట్టాలో, కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలని తొలగించే ఏకైక శక్తి కాళభైరవ స్వామికి ఉంటుంది కనుక స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే ఉండబడినటువంటి రాశాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా యోగదాయకం. 2వ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కావడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ప్రమోషన్స్ రావడం, మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడే బుధుడు ఉండడం వలన నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు, ఆకర్షణ, అద్భుతమైన ఆనందానికి సింహరాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు బంగారు ఆభరణాలు, విశేషమైన కార్యక్రమాలలో ఐశ్వర్యం, ఆనందం ఈ సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకుంటూ వీలైనంత వరకు ఆవేశం, ఆలోచనను పెంచుకొని ముందుకెళ్ళగలిగితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, థైరాయిడ్, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. భాగ్యస్థానంలో ఉండబడిన విశేష యోగదాయకం రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్యలో, ఉద్యోగంలో, విదేశానంలో, వ్యాపార రాజ్యంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరడం వలన నిప్పుతో, నీటితో, యంత్రాలతో, ఆయుధాలతో, పవర్లతో దయచేసి మీరు చెలగాటం ఆడొద్దు. ఎందుకనగా వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్య, రోగ సమస్య అధికమవుతుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ చేసే సమయము, కాళభైరవ స్వామికి భక్తుడుగా మారే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల వలన మీరు కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు ఈ సింహరాశి జాతకులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. అలా కన్యరాశి వారికి రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు అంటే ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసు రాశిలో అర్ధాష్టమంగా సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నిప్పుతో కానీ, నీటితో కానీ, యంత్రాలతో కానీ, ఆయుధాలతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ వాగ్వివాదాలకు సరైన సమయం కాదు. కనుక వీలైనంత వరకు ప్రమాదాలను నివారించాలి అన్నట్లయితే ప్రశాంతత, మౌనము, ధ్యానము, ఏకాగ్రత వలన మంచి కాలము పొంచి ఉంటుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, గృహ క్రయ విక్రయాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొనేటువంటి కాల సమయంలో 1కి 10 సార్లు సంపూర్ణంగా దాన్ని పరిశీలించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల
ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నం కలిసి రావడం జరుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, షేర్లు, క్రయ విక్రయాలు, ఆనందము కన్యరాశి వారి సొంతం కాబోతుంది. లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, అద్భుతమైన పెట్టుబడులు, అధిక ఆదాయం వచ్చేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క దర్శించే అదృష్టం కలగబోతుంది. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావం తొలగించే ఏకైక శక్తి కాళభైరుడే కనుక కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి కాళభైరవ స్వామిని స్మరించినా, ధ్యానించినా, ముడుపు కట్టినా, దీపం పెట్టినా జీవితకాలం ఉన్నతమైన విజయాన్ని కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారతుల తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులు కానీ, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లావాదేవీలు కానీ, దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో, బ్యాంకు ఉద్యోగస్తులతో, ప్రైవేట్ రంగ ఫైనాన్షియల్తో సకాలంలో డబ్బులు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శుక్రుడు, శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వ్యాపార క్రయ విక్రయాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు. అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే, మీరు ధర్మంగా ఉండండి. వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు. శాశ్వతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వేయిల్లో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది. సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, రాజసన్మానం తులారాశి వారికి కాబోతుంది. ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలగాలి. అంటే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజ, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి తులారాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి ఆచరించాలి. వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు.
వీరికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వారికి ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతం నుంచి అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, డబ్బులు, లావాదేవీలు, ప్రభుత్వ అధికారాలు, హోదా, వృశ్చిక రాశి వారికి అన్నింటా వెన్నపెట్టిన విద్య అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో యుద్ధం పనికిరాదు. పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖ వారందరితో కూడా వీలైనంత వరకు వాగ్వివాదం కూడా మంచిది కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలేదు. సప్తమంలో గురువు, వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతన గృహాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో, ధనపరమైన చిక్కులతో అన్నిటినీ ఇంట్లో వారికి ముడిపెట్టకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల రేపేం జరగబోతుందో ఈరోజు ముందే తెలుసుకునే శక్తి వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని, కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి కూష్మాండ దీపము, అలాగనే విశేషమైన సేవారంగ కార్యక్రమాలలో కాళభైరవ స్వామి యొక్క సేవ, మంత్రము, దీపము పెట్టేటువంటి సమయం ఆసన్నమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని, గ్రహ దోషాలని తొలగించుకునే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఈ జనవరి మాసం అంతా కూడా అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరి యొక్క పెట్టుబడులు, ఆలోచన విధానము, హార్డ్ వర్కు, ధర్మబద్ధతో కూడుకున్న జీవన విధానంలో విజయం మకర రాశి వారి సొంతం కాబోతుంది. 2వ స్థానంలో శుక్రుడు, శని సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, అదృష్టానికి వీరే కేంద్ర బిందువులు కాబోతారు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో సహకుటుంబ సమేతంగా ఉండబడిన వారికి ప్రేమపూర్వకమైన మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి. ఆధ్యాత్మిక తీర్థయాత్రలో మకర రాశి వారు పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో గురువు, బృహస్పతి సంచారం చేయడం వలన పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, ప్రమోషన్స్ అన్నింట విజయం మకర రాశి వారి యొక్క సొంతం. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, నీటితో, నిప్పుతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగనే కుజదోష కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచారం చేయడం వల్ల దూరచూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ప్రేమ, వివాహ కార్యక్రమాలంతా కూడా అన్నింటా విజయం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. ఇకపై నుంచైనా మీరు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఏకాగ్రత, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, యంత్ర, మంత్ర, తాంత్రికపరమైన దోషాలను తొలగించే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి
గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన అనవసర ప్రయాణాలు, చీకులు, చింతలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవనైతే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇంట్లో వాళ్ళతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ సహా ఉద్యోగస్తులతో కానీ వీళ్ళిద్దరు గొడవకు ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సహనము, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు, వేలకు తిండి, వేలకు నిద్ర అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులకు, పిల్లలకు, గురువులకు, ఇంట్లో వారందరికీ సరైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అర్ధాష్టమ రాహు. వీరు ఎంత కష్టపడి ఎదుగుతూ ఉంటారో అంతే శత్రువులు వీరిపైన దాడి చేయడం, మీ అవసరం ఉందంటే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించడం, నీ అవసరం దాటిపోయిన తర్వాత నీ తిరిగో ప్రవర్తించే విధానం చూసి మీరు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడో అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఒక్కోసారి మానసిక ఆందోళన, రుణభయం, రోగభయం, శత్రుభయం, అంతర్గతమైనటువంటి శత్రువులు పొంచి ఉండడం వల్ల ఎవరు మనవారు ఎవరు చెడ్డవారో కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే అష్టమంలో కుజుడు. మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలా రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, సాధించాలనుకుంటున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ యొక్క భవిష్యత్తును అంచనా వేసుకొని ప్రయాణం చేయగలిగితే యోగదాయకం మీ సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి వారి యొక్క మంత్ర జపము, కూష్మాండ దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే ఇన్ని లక్షల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామివారి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క సేవ, స్వామివారి యొక్క శక్తి మీకు కావాలని గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే స్వామివారి స్మరణ చేస్తారో కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని, యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేద్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మరియు ప్రారంభ జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్ధంలో వచ్చేటువంటి జనవరి అవ్వడం వలన వీరికి రాశిలోనే శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, గృహాలు, క్రయ విక్రయాలు, వీరికి అదృష్టాన్ని, ఆనందాన్ని, తీర్థయాత్రలతో మంచి సద్భావన, సత్ప్రవర్తన, సకుటుంబ సపరివార సమేతంగా సంచారం చేసే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 2వ స్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, స్థిర చరాస్తులపైన కొందరికి అన్వేషించారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ గురుడు. ఏదైనా చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నట్లయితే మీరు కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క ముడుపు, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ నామ మంత్ర జపము అలాగా చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే
కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీకు, మీరు కాళభైరవ స్వామిని సేవలో పాల్గొనే సమయం ఆసనమైంది కనుకనే కష్టాల కడలికి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలకు వీరికి అదృష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది. అశ్రమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేయడంలో వీరికి వీరే సరిసాటి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన జీవితాన్ని కుంభరాశి వారు పొందబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి 25 అందులో జనవరి అవడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో వీరికి మంచి కాలము ఆసన్నమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటారో వారి సలహా సూచన అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. సంతాన స్థానంలో కుజుడు ఉండడంగా నూతనంగా వివాహమైనటువంటి వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియరు, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల అన్యోన్యత, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్లు, ప్రైవేటు అధికారులతో ఉండబడే భాగస్వామ్య వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షణీయంగా మీ జీవితం కాబోతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గతంలో ఉండబడిన బకాయిలు కానీ, తల్లిదండ్రుల ఉద్యోగాలు కానీ మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో, డబ్బులతో అపహాస్యం పనికిరాదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇందులో వాహన ప్రమాదాలు, అనవసర ఖర్చులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీపైన ఉన్నది అనిగా భావించగలగాలి. అలాగనే కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. స్వామివారి సేవ చేయడం వలన నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా తమరు గమనించగలగాలి. కనుక మీనరాశి వారికి అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.